సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 501 నుండి 510 పద్యాలను మీకు వివరించబోతున్నాను. వెండి కొండ పసిడి కొండయు తనకుండా దేవుడేలపోయి తిరిపెమెత్తే ఆతడెంతటి గనుడైనా అడుగకుండా తీరదయ్య భువిని తివిరివేమా వెండి కొండ పసిడి కొండయు తనకుండా దేవుడేలపోయి తిరిపెమెత్తే ఆతడెంతటి గనుడైనా అడుగకుండా తీరదయ్య భువిని తివిరివేమా ఓ వేమ, బంగారు కొండ అయిన మేరు పర్వతము, వెండి కొండ అయిన కైలాసము తన ఆధీనంలో ఉన్న జగత్తుకు అధిపతి అయిన ఈశ్వరుడే భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చినది. శివుడు ఎంత గొప్పవాడైనప్పటికీ విధి నుంచి తప్పించుకోలేకపోయాడు కదా అని భావము. తండ్రి సొమ్మదైన దాయాది సొమ్మైనా పరుల సొమ్ములైన ప్రాప్తధనము దయను దీనులకును దానమిచ్చిన వాడే బహుళ పుణ్యజనుడు పరగవేమా. తండ్రి సొమ్మదైన దాయాది సొమ్మైన పరుల సొమ్ములైన ప్రాప్తధనము దయను దీనులకును దానమిచ్చిన వాడే బహుళ పుణ్యజనుడు పరగవేమా. ఓ వేమ, తండ్రి సంపాదించిన సంపద అయినా, బంధువుల నుండి వచ్చిన ఆస్తి అయినా, లేదా ఇతర మార్గాల్లో లభించిన ధనమైనా దానం చేయవచ్చును. కష్టాలలో బాధపడుతున్న పేదవారికి దానం చేసేవాడే ఈ లోకంలో నిజమైన పుణ్యవంతుడు అని భావము. తనదు భ్రాతృవరులు ధరనేలుచుండగా తనకు నుండు నండ్రు వెనుకవారు తనదు కాలుగోయ తమ్ముడు నొచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. తనదు భ్రాతృవరులు ధరనేలుచుండగా తనకు నుండు నండ్రు వెనుకవారు తనదు కాలుగోయ తమ్ముడు నొచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తన సోదరులు తన దాయాదులు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే
మిగిలిన అన్నదమ్ములు తామే రాజ్యాన్ని పాలిస్తున్నట్లు సంబరపడిన వారు మాత్రం రాజ్యపాలనను చేయలేరు కదా. అన్నకి కాలు నొప్పి వస్తే తమ్ముడికి ఆ బాధ తెలియదు కదా అని భావము. తల్లి తండ్రి చావ తనయుడు తానేర్చు, మగడు చావ ఆలువగచుచుండు. కార్యవశమే కాని కలుగదు మోహంబు, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రి చావ తనయుడు తానేర్చు, మగడు చావ ఆలువగచుచుండు. కార్యవశమే కాని కలుగదు మోహంబు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పుత్రుడు ఎంతగానో దుఃఖిస్తాడు. కానీ తన కుమారుడు చనిపోతే తండ్రి ఎంతగానో విలపిస్తాడు. భర్త చనిపోతే భార్య దుఃఖాన్ని వర్ణించలేం. అయితే ఈ దుఃఖాలన్నీ నిజమైన ప్రేమ వల్ల కాదు, అవి కాలక్రమానుసారం పరిస్థితుల వల్ల కలిగేవి మాత్రమే అని భావము. అల్లుని కగు మృతికి ఆత్మ చింతించును, తనయు మృతికి తాను తల్లడిల్లు. పుణ్యపురుషు మృతియు భూమికి మృతియగు, విశ్వదాభిరామ వినురవేమ. అల్లుని కగు మృతికి ఆత్మ చింతించును, తనయు మృతికి తాను తల్లడిల్లు. పుణ్యపురుషు మృతియు భూమికి మృతియగు, విశ్వదాభిరామ వినురవేమ. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తమ పుత్రికకు భర్త అయిన అల్లుడు మరణిస్తే తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖిస్తారు. తమ పుత్రుడు మరణిస్తే ఎంతో తల్లడిల్లుతారు. అదే ఒక సద్గుణాలు కలిగిన పుణ్య పురుషుడు మరణిస్తే లోకంలోని ప్రజలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన విధంగా బాధపడతారు అని భావము. పూర్ణమగు యుక్తి యోగికి పూర్ణము సాధనము సపరిపూర్ణము, సంసారార్ణవతారక గోచర పూర్ణము, పరిపూర్తి చందపూర్ణము వేమా. పూర్ణమగు యుక్తి యోగికి పూర్ణము సాధనము సపరిపూర్ణము, సంసారార్ణవతారక గోచర పూర్ణము, పరిపూర్తి చందబూనుము వేమా. ఓ వేమ, యోగ సాధనకు తగినటువంటి ఉపాయాలు చిట్కాలు సులభంగా తెలుసుకోవడం కోసం యోగి అవసరం ఉంది. కానీ సంసారాన్ని విడిచిపెట్టి భార్యాపిల్లలకు ద్రోహం చేయడం కంటే అందులోనే ఉండి దానిని తరించడమే అసలైన యోగం అని భావము. ఊరకుండ తెలియ ఉత్తమ యోగంబు,
మానసంబు కలిమి మధ్యమంబు ఆసనాది విధుల అధమయోగంబురా విశ్వదాభిరామ వినురవేమా ఊరకుండ తెలియ ఉత్తమ యోగంబు మానసంబు కలిమి మధ్యమంబు ఆసనాది విధుల అధమయోగంబురా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. నిర్గుణ నికారం లాంటి బ్రహ్మక్రియలు చేయకుండా ఉండడం వల్ల యోగ మార్గం తెలియదు. మనస్సును అదుపు చేసుకోవడం వల్ల యోగ మార్గం తెలుస్తుంది. ఆసనాది శరీర విధానాలను అమలు చేయడం అధముడి లక్షణం అని భావము. చావు వచ్చినప్పుడు సన్యసించునదెల్లా కడకు మొదటి కులము చెడుట కాదే పాపముప్పు వేరే ఫలముండ బోధయా విశ్వదాభిరామ వినురవేమా చావు వచ్చినప్పుడు సన్యసించునదెల్లా కడకు మొదటి కులము చెడుట కాదే పాపముప్పు వేరే ఫలముండబోదయా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మనిషి జీవితాంతము సుఖాలను పొందుతూ సాంసారిక జీవితాన్ని అనుభవిస్తూ చావు సమయం దగ్గర పడినప్పుడు సన్యాసం తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. జీవితమంతా లౌకిక సుఖాలకు అలవాటు పడి అంతిమ దశలో ఉన్నట్టుండి సర్వం త్యాగం చేసినా అది నిజమైన మార్పు కాదు. అలాగే మనిషి తను జన్మించిన కులాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టడం వల్ల గొప్పతనానికి సంకేతం కాదు. మన చెడు లక్షణాలను విడిచిపెట్టకుండానే కేవలం బయటికి మారినట్టు నటించడం వల్ల ఫలితం రావడం అసాధ్యం అని భావము. ప్రాణమిలను లేక పరమందగా రాదు ప్రాణముండగానే పరము కద్దు ప్రాణి పరము కన్నుటే భావింపనేరరే విశ్వదాభిరామ వినురవేమా ప్రాణమిలను లేక పరమందగా రాదు ప్రాణముండగానే పరము కద్దు ప్రాణి పరము కనుటే భావింపనేరరే విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. శరీరంలో ప్రాణము ఉన్నప్పుడే పరమును పొందాలి. ప్రాణము లేనిచో పరమును పొందుటకు వీలు కాదు. మన ప్రాణంలోని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలిగితే పరమును సులభంగా పొందవచ్చు అని భావము. విన్నవాడెవండో కన్నవాడెవ్వడో విన్న కన్నవాడు వెలయునొకడే అరసి చూడవలయు అంబుదినైనను
విశ్వదాభిరామ వినురవేమా. విన్నవాడెవండో కన్నవాడెవ్వడో, విన్న కన్నవాడు వెలయునొకడే. అరసి చూడవలయు అంబుదినైనను, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. వాళ్ళ గురించి మనం విన్నా చూసినా వారి లక్షణాలు, ప్రవర్తన, గుణదోషాలను జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రపంచం గురించి పూర్తిగా తెలిసిన వారు 7 సముద్రాలు దాటి ఉన్నా సరే వారిని వెతికి పూర్తి జ్ఞానాన్ని సంపాదించాలి అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.